ఒక ట్యాబ్ లాగా కనబడుతుంది పెడితే ఇలా వేరే ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటా అంటే ఇట్లా ఉంటుంది అంతే. మ్యాగ్నెట్ ఇది ఇంకా ఫోన్ గంట పెట్టేసి ఫోన్ ఇటు పెడితే ఉంటుంది. దీనిపైన తీసి దీంతో తీసినా ఇట్లా 2 లాక్స్ ఉన్నాయి దీనికి. నేను ఓపెన్ చేసి ఒకటే లాక్ ఉందేమో అనుకున్నా. 2 లాక్లు కింద ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. లాక్స్ ఉన్నట్టు లీవ్ పోకుండా ఓపెన్ అవుతుంది. పై ఇది కూడా అంత ఏమి క్వాలిటీ అయితే ఏం లేదు. మొత్తం ఇంత పెద్ద ఉంది ఇది. లోపల మొబైల్ పెట్టినమాట మొత్తం ప్యాకప్ అయిపోతుంది. మనం లాక్ కూడా తీయలేము అసలు మొబైల్ని. ఏంటంటే అటు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు, మాకు చాలా పెద్దగా ఉంది. మరి మొబైల్ పెడితే మొత్తం ఇట్లా సీక్ అయిపోతుంది రన్నింగ్లా. ఇట్లా తిప్పితే వచ్చేస్తుంది కాదు, నట్ సిస్టమ్ ఇంకా చేత్తో తిప్పుతూ వచ్చేస్తుంది. వాటర్ ప్రూఫ్ మొబైల్ కేసు తిప్పించినాం కదా మనం. ఇదే మొత్తం బాక్సే అంతా ఇంత చిందరవందనంగా ఉంది. వాళ్ళకని చూస్తుంటే మరి దీని లోపల డ్యామేజ్ వచ్చేసినట్టుంది, క్రాక్ ఇచ్చిందేమో అది. ఓకే, ఎలా ఉందో చూద్దాం. చూడండి ఇవన్నీ చూడండి, ఇది ఉంది ఇంత పెద్దగా. ఇది కూడా అంత ఏమి క్వాలిటీ అయితే ఏం లేదు. మొత్తం బట్ట ఉగిపోతుంది చూడండి. ఇరిగిపోయింది ఇది అప్పుడే. ఇది వచ్చింది తీసుకొని నిన్న బైక్ పెట్టి కాలు ప్రెస్ చేసిన అంతే. ఇట్లా ఫోల్డ్ చేసిన ప్రెస్ కూడా కాదు, ఇట్లా ఫోల్డ్ చేసినందుకు ఇరిగిపోయింది అది. ఏంటంటే అటు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది అంత సేఫ్టీ కూడా ఏం లేదు, అంత స్టాండర్డ్ కూడా లేదు. ఇది ఎవరైనా నిప్పుకపోవచ్చు దీన్ని. చూడండి ఇట్లా తిప్పుతూ వచ్చేస్తుంది కాదు, నట్ సిస్టమ్ ఇంకా చేత్తో తిప్పుతూ వచ్చేస్తుంది. ఎవరైనా తీసుకోవాలిపోతుంది. మనం పెట్టి పైన బయట బండి పెట్టేసి కిందకి వచ్చి అటు ఇటు వెళ్ళిపోతాం కదా, ఎక్కువ వెళ్ళిపోతారు ఈజీగా. అంత ఏం లేదు, ఇది వేస్ట్. ఇది 440 రూపీస్ చెప్పి తీసుకున్నాం ఆన్లైన్లో. చూడండి వేస్ట్. ఇంత ఫోల్డ్ చేసినందుకు కాలు ఇరిగిపోయింది. ఇది ఇంత పెద్ద ఉంది. ఇది లోపల మొబైల్ పెట్టినమాట మొత్తం ప్యాకప్ అయిపోతుంది. మనం లాక్ కూడా తీయలేము అసలు మొబైల్ని. లాక్ తీయాలంటే మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. 2 లాక్స్ ఉంటాయి దీనికి డోర్కి అయితే. కింద ఛార్జింగ్ పెట్టుకొని కానీ ఇచ్చిండు కానీ అంత ఏం పనిచేస్తలేదు అది. ఇంట్లో ఓపెన్ అయిపోతుంది. చాలా పెద్ద ఉంది. ఇలా వాటర్ పోతే నాంతా లేదా కూడా తెలియదు మనకి. కాలు పెట్టి ఒకసారి తీసుకెళ్తున్నందుకే ఇది అయిపోయింది బాల్. దీనికి వెనక పెట్టేసి ఫిట్ చేయాలి ఇది. ఇవన్నీ అయితే దీనికి సంబంధించిన సామాన్లు కవర్లా ఇవి ఇక్కడ వీటికి ప్యాకప్ లబ్బర్స్. ఇంత పెద్దగా ఎందుకు ఇచ్చిన అర్థం కాదు. ఇదైతే ఇది మొత్తం స్టాండ్ అంతా వేస్ట్ ఉంది, బేకార్ క్వాలిటీ ఉంది. టీగా ఉంది మొత్తం. ఇట్లా తీసి ఇట్లా కదా హ్యాండిల్ ఫిట్ చేసి లేపితే మొత్తం ఉగిపోతుంది బండి రన్నింగ్లో. అవి ఊగి ఇరిగిపోయినట్టుంది ఇది. ఇది మనకంత నచ్చలేదు. ఇది వేస్ట్. 400 ఉంది, చాలా వేస్ట్ అమౌంట్ దీనికి. మొత్తం లో క్వాలిటీ ఉంది. ఆన్లైన్లో బెనిఫిట్ ఏంటంటే మనం రిటర్న్ చేయొచ్చు కాబట్టి అదొకటి మన బెనిఫిట్. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేస్తాం మనం. రిటర్న్ చేసి రిపేర్ ఇది అవసరం లేదు, మాకు చాలా పెద్దగా ఉంది. మరి మొబైల్ పెడితే మొత్తం ఇట్లా సీక్ అయిపోతుంది రన్నింగ్లా. ఓకే, ఇది దీని రివ్యూ అయితే వేస్ట్ అయ్యి నన్ను అడిగితే మాత్రం వేస్ట్. ఇది ఒకవేళ ఇది మీరు రిపోయింది ఇది పెట్టుకుని వాడుకుంటామంటే మాత్రం పెట్టుకోవచ్చు. ఎంతసేపు పట్టుకుంటే ఇట్లా జోలు పట్టదు ఏం పట్టదు, చాలా పెద్దగా ఉంది. ఇది ఒక ట్యాబ్ లాగా కనబడుతుంది పెడితే ఇలా. వేరే ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటా అంటే ఇట్లా ఉంటుంది అంతే. మ్యాగ్నెట్ ఇది ఇంకా ఫోన్ గంట పెట్టేసి ఫోన్ ఇటు పెడితే ఉంటుంది. దీనిపైన తీసి దీంతో తీసినా ఇట్లా 2 లాక్స్ ఉన్నాయి దీనికి. నేను ఓపెన్ చేసి ఒకటే లాక్ ఉందేమో అనుకున్నా. 2 లాక్లు కింద ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. లాక్స్ ఉన్నట్టు లీవ్ పోకుండా ఓపెన్ అవుతుంది. పైకి వెళ్ళి చాలా పెద్ద ఉంది. కిందికి వెళ్ళి పైకి టచ్ అయితే బాగానే ఉంది. కానీ మనకి ఈ లాక్ పడితేనే మళ్ళీ ఓపెన్ చేయడానికి డబల్ ట్యాప్ ఉంటే మన ఫోన్లో వస్తుంది అన్నట్టు ఇది. ఓకే, ఇది దీని రివ్యూ అయితే. వేస్ట్ ఆఫ్ మనీ. థ్యాంక్ యూ.